తిరుగుతూ మరి చివరికి మళ్ళీ కైలాసపురం చేరుకుంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి చేరుకుంటుంది. సో దీని తర్వాత అందరినీ మరి పిలిచి మీరందరూ వచ్చిన తర్వాత మళ్ళీ జ్యోతిర్లోకి ప్రవేశిస్తుంది 21st. సో ప్రారంభమవుతుంది. సో ఈ పత్తిజీ ధ్యాన మహాయాగం ఏదైతే ఉందో దానికి ముఖ్యంగా పత్తిజీ గారు అందరి దగ్గరికి వెళ్ళి స్వాగతం పలికేవారు, అందరిని పిలిచేవారు. సో తదుద్దేశంతోనే పత్తిజీ గారు ఎలాగైతే అందరిని చైతన్యపరుస్తూ మరి అందరినీ ధ్యాన మహాయాగానికి పిలిచేవారు, అందరూ ధ్యానం చెప్పేవారు. ధ్యానం గురించి మరి సంవత్సరం చివరిలో అందరూ కూడా ఒక పండగలాగా అందరూ కలుసుకోవాలని కొత్త వాళ్ళని పాత వాళ్ళని అందరూ కూడా ఆ యొక్క యాగంలో కలిపేవారు. ఇది ఆనవాయితీగా వచ్చేది. అదే స్థితి పత్తిజీ గారు ఎలాగైతే తిరిగి వాళ్ళు స్పందిస్తున్నారు, పత్తిజీ గారు వచ్చే భావనతోనే మేము ఉన్నాం సార్, అలాంటి భావన మాకు కలుగుతుంది. జ్యోతికి పత్తిజీ గారు ఉన్నప్పుడు ఎలాగైతే కలిగిందో సేమ్ ఫీలింగ్ మాకు జ్యోతి కలుగుతుందని కొంతమంది ఎగురుతూ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాన్ని హక్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆనంద భాస్కర్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంతమంది మాటలు కూడా మాట్లాడలేకపోయినారు, మరి చాలా మంది ఉన్నారు. అలాంటి భావనలు చాలా కలిగాయి, మేమందరినీ చూస్తున్నాం. సో మరి ఈ కార్యక్రమంలో మనం ప్రోత్సహించారు 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చివరిలో ప్రోత్సహిస్తూ వచ్చారు. మరి ఆయన ప్రోత్సహించడం వల్లనే ఈ 30 సంవత్సరాల్లో లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు, వేలాది పిరమిడ్స్. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన డిసెంబర్ 21వ తారీఖు ధ్యానాన్ని ప్రారంభిస్తున్నారు ప్రతి సంవత్సరం. సో అదే డేట్ మనకి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా అవుతుంది. చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆయన యొక్క సంకల్పం ఎంత గొప్పగా ఉంది అనేది. సో ఆయన సంకల్పంలో మనమంతా భాగస్వాములైనాం. ఇదంతా పత్రికా సంకల్పం, మన సంకల్పం కాదు. సో మరి ఈ ఆనందము, ఈ సంతోషము ఇదంతా ఎక్కడి నుంచి అంటే మనకి ఆయన సూచించాడు. ధ్యాన జగత్, శాఖాహార జగత్, పిరమిడ్ జగత్, ప్రతి నోట్లో మనం పలికేది అదే, ప్రతిసారి పలికేది అదే. సో ఈ జగత్తుని మనం సృష్టించాలి, ఇంకా పెంచాలి అంటే దానికి ధ్యాన చక్రాలు అవసరమని ఆయన చెప్పారు. ఎందుకంటే చేసి చూపించారు. 30 సంవత్సరాలు ధ్యానం చేశారు కాబట్టి ఇంతమంది